ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మరోసారి ఏపీలో రాజధానిపై రాజకీయ రగడ రగిలింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం జోరుగా ముందుకెళ్తూ రెండో విడత భూసేకరణ నిన్ననే మొదలుపెట్టింది. ఒక్కో నిర్మాణానికి ఒక్కో టార్గెట్ పెట్టుకుని పనుల వేగం పెంచింది. అయితే వైసీపీ అధినేత జగన్ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయటాన్ని తప్పుపట్టారు. నదిలో ఎవరైనా రాజధాని కడతారా అనటం కలకలం రేపుతోంది. జగన్ వ్యాఖ్యలపై ఇటు ప్రభుత్వం మండిపడింది. అంతా ప్రశాంతంగా జరుగుతుంటే తట్టుకోలేక ఉక్రోషంతో జగన్ మాట్లాడుతున్నారని, అప్పట్లో అసెంబ్లీలో అనుకూలమని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని మంత్రులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి రాజధాని అంశం ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య రాజకీయ వేడి పెంచుతోంది. మాటల యుద్ధానికి తెరలేపింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, ఎస్బోగి ఏదైతే రాజధాని అమరావతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన జగన్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. అటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన కీలక అంశాలతో పాటు అమరావతి రాజధాని గురించి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏదైతే నిన్నటి నుంచి రెండో దశ భూసేకరణ ప్రారంభమైందో దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా ప్రస్తుతం రాజధాని అమరావతి ఉన్న ప్రాంతంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్. ఏదైతే రాజధాని అమరావతి ప్రాంతం ప్రస్తుతం అటు విజయవాడ ఇటు గుంటూరు నగరాలకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, ప్రస్తుతం అక్కడ ఇంతవరకు ఇటువంటి మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడంతో పాటు అక్కడ సారవంతమైన భూములు, పూర్తిగా వ్యవసాయ ఆధారిత భూములు కావడంతో పాటు అటు నదీ పరివాహక ప్రాంతం కావడంతో అక్కడ భవనాలు కట్టుకోవాలన్నా కూడా అనుమతులు కష్టసాధ్యంగా మారితే పరిస్థితి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ భూసేకరణకు సంబంధించి కూడా మొదటి దశ తీసుకున్న భూములు 50,000 ఎకరాలు అభివృద్ధి చేయాలంటేనే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మరో 50,000 ఎకరాల భూములు సేకరించేందుకు సిద్ధమైంది. దాదాపు ఈ మొత్తం అంటే ప్రభుత్వం డిపిఆర్ లో చెప్పిన విధంగానే ఈ 1,00,000 ఎకరాల భూములు రెడీ చేయడానికే దాదాపు 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ భారం అంతా ప్రజలపై పడుతుందని చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఈ అమరావతి ప్రాంతం అటు గుంటూరు, విజయవాడ నగరాలకు సుదూరంగా ఉండి ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో గతంలో కూడా ఏదైతే ఇటు మంగళగిరి అదేవిధంగా ఇటు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో సారవంతమైన భూములతో పాటు భూముల లభ్యత కూడా ఉన్న నేపథ్యంలో ఇటు పెట్టుకుంటే బాగుండేది అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. భోగి జగన్ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి కౌంటర్ వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి? ప్రస్తుతం నారాయణ అయితే స్పందించారు, ఇంకెవరైనా మాట్లాడారా? అంటే భోగి ఏదైతే ప్రస్తుతం మంత్రి నారాయణ వరకు ఈ వ్యాఖ్యలను ఖండించారు. అంటే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే జగన్ ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి నారాయణ కౌంటర్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. మరోవైపు మంత్రి సత్యకుమార్ కూడా ఏదైతే ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మాట్లాడారో దానికి కౌంటర్ గా మాట్లాడారు తప్ప ప్రస్తుతం అమరావతి సంబంధించి ఇంతవరకు కేవలం నారాయణ మాత్రమే స్పందించారు. అంటే దీనికి సంబంధించి మరికొంతమంది మంత్రులు కూడా స్పందించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఆయన మాట్లాడినప్పటికీ ఇవాళ అమరావతి రాజధానికి సంబంధించి ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి మాత్రం కీలకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం సైడ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కౌంటర్లు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజధాని ప్రాంతానికి మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకమన్న ప్రచారాన్ని చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అటు జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా అటు కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరికొంతమంది మంత్రులు కూడా స్పందించే అవకాశం అయితే ఉంది. భోగి అయితే సురేష్, జగన్ వ్యాఖ్యల్లో కూడా కొన్ని కీలకమైన అంశాలు, రాజధాని అనే పదమే లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని మాట్లాడుతూనే మరోవైపు విజయవాడ గుంటూరు మధ్యలో కట్టుంటే బాగుండేది అంటున్నారు. అంటే ఎలా చూడాలి ఈ వ్యాఖ్యని? అంటే భోగి అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి గతంలో కూడా ఏదైతే 3 రాజధానుల అంశం పై మాట్లాడిన సమయం కూడా జగన్ ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేశారు. ఏదైతే రాజ్యాంగానికి సంబంధించి రాజధాని అని ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు, పరిపాలన ఎక్కడి నుంచి అయితే జరుగుతుందో ప్రభుత్వం ఎక్కడైతే ఉండి పరిపాలన చేస్తుందో దాన్నే రాజధానిగా గుర్తిస్తారు. అక్కడే మంత్రులు, అధికారులు, సంబంధిత అధికారులు ఉంటారు తప్ప ప్రత్యేకంగా ఇక్కడ రాజధాని అనే పదం రాజ్యాంగంలో పొందుపరిచి
ఉండదని మాత్రం జగన్ చెప్పారు. అదేవిధంగా అటు అమరావతికి సంబంధించి కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో అంటే అమరావతి రాజధానిగా పూర్తి స్థాయిలో అటు చెప్పకపోవటం, మరోవైపు రాజధాని పదానికి సంబంధించి రాజ్యాంగంలో ఉండదని జగన్ చెప్పిన వ్యాఖ్యలు మొత్తం పూర్తి స్థాయిలో ఏదైతే మరొకసారి ఈ రాజధాని అంశం కీలకంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం జగన్ మొదటి నుంచి కూడా అంటే సారవంతమైన ప్రదేశంలో రాజధానిని ఏర్పాటు చేయవద్దని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు రాజధానిలో భూములు అంటే మరోవైపు అటు కోర్టు కూడా నదీ తీర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయవద్దని చెప్తుందంటూ చేస్తున్న వ్యాఖ్యలను కూడా అటు కూటమి నేతలు తప్పుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సురేష్.